విషయాల్ని ప్రస్తావించదలుచుకున్నాను. ఒకవేళ ఆ తర్వాత కూడా సమయం ఉంటే నేను బడ్జెట్లోని ఆర్థిక విషయాల మీద కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అధ్యక్ష, తెలంగాణ అన్నది అస్తిత్వ పోరాటం. 60 ఏళ్ల సమైక్య రాష్ట్ర పరిపాలనలో తెలంగాణ అస్తిత్వం అణచివేతకు గురైంది. ఇక్కడి చరిత్ర సరిగా రాయబడలేదు, సరిగా పరిశోధనలు జరగలేదు. ఈ చారిత్రక ఔన్నత్యాన్ని కావచ్చు, సాంస్కృతిక ఔన్నత్యాన్ని కావచ్చు ఘనంగా గుర్తు చేయటం కానీ, తర్వాతి తరాలకు ఆ గొప్పతనాన్ని తెలియజేయటం కానీ అటువంటి ప్రయత్నం సరిగా జరగలేదు అధ్యక్ష. రేడియోలు, టీవీలు, ప్రచార సాధనాలు వాటన్నిటిలో కూడా ఆంధ్ర ప్రాంతం యొక్క చారిత్రక ఔన్నత్యానికి సంబంధించి, సాంస్కృతిక ఔన్నత్యానికి సంబంధించి, వారి జీవితానికి సంబంధించి వారి భాషలోనే ఎక్స్ప్రెషన్స్ ఉండేవి తప్ప తెలంగాణకు సంబంధించిన ఆ గుర్తులేవి ఉండేవి కావు. ముఖ్యంగా టీచర్గా నేను పాఠ్య పుస్తకాలలో చూస్తూ ఉంటే ప్రతిసారి పొట్టి శ్రీరాములు పాఠం ఉండేది, కానీ బూరుగుల రామకృష్ణరావు మీద ఎప్పుడూ ఒక పాఠం ఉండేది కాదు. అట్లనే ఒక లేఖారచన లాంటి పాఠం చూసినా కూడా గుంటూరు నుంచి తెనాలికి ఉత్తరం రాసినట్టు ఉండేది తప్ప తెలంగాణ వాళ్ళు కూడా ఉత్తరం రాసుకుంటున్నట్టు పాఠ్యపుస్తకాలు ఉండేవి కావు. ఆంధ్రదేశంలో 2 గొప్ప నదులు గలవు, ఒకటి గోదావరి మరి ఒకటి కృష్ణ. గోదావరి నది ఒడ్డున రాజమహేంద్రవరం కలదు, కృష్ణానది ఒడ్డున బెజవాడ కలదు అని ఉంటుండే అధ్యక్ష. కానీ గోదావరి నదీ తీరంలో తెలంగాణలో గొప్ప నాగరికత ఉంది, చాలా క్షేత్రాలు ఉన్నాయి, గొప్ప పట్టణాలు ఉన్నాయి. అవేవి ఎప్పుడు ప్రస్తావనకు వచ్చేవి కావు. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే అధ్యక్ష. ఇటువంటి చాలా బతుకమ్మ పండుగకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, దీపావళి పండుగ వస్తే అన్ని పత్రికలు స్పెషల్ ఇష్యూస్ వేసి, కానీ బతుకమ్మని ఎప్పుడు ఎవరు పట్టించుకోలేదు. తెలంగాణ పోరాటం వచ్చిన తర్వాతనే బతుకమ్మను విశేషంగా అదొక ఉద్యమ రూపంగా వచ్చింది. సరే, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అది రాష్ట్ర పండుగగా ఒక గొప్ప గౌరవాన్ని అందుకున్నది. ఇవాళ మన ఒక అస్తిత్వ చిహ్నంగా బతుకమ్మ నిలబడ్డది. ఇవాళ బతుకమ్మ పాటల్ని మళ్ళీ కొత్త తరం నేర్చుకుంటున్నది, కొత్త పాటలు రాస్తున్నారు. ఇదంతా ఒక సాంస్కృతిక పునరుజ్జీవన సందర్భం అధ్యక్ష. అస్తిత్వం అన్నప్పుడు దీంట్లో అన్ని భాగమై ఉంటాయి. అంటే మన ఉనికికి సంబంధించింది కనుక మన చారిత్రకమైన ఉనికి ఉంటుంది, సామాజికమైనటువంటి ఉనికి ఉంటుంది, సాంస్కృతికమైనటువంటి, భాషాపరమైనటువంటివి, ఆచారాలు, వ్యవహారాలు అన్నీ ఉంటాయి. మన వావి వరుసలు ఇవన్నీ కూడా దాంట్లో భాగమై ఉంటాయి. దీంట్లో రాజులు భాగమే, ప్రజలు భాగమే, పాలకులు భాగమే, పాలితులు భాగమే. అందుకే మీరు సాంస్కృతిక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నప్పుడు ఒకవైపు కాకతీయ రాజుల్ని కీర్తించినాం, రెండో వైపు సమ్మక్క సారక్కల్ని కీర్తించినాం. ప్రతాపరుద్రుడి సైన్యం సమ్మక్క సారక్కల మీదకి వెళ్ళింది యుద్ధానికి. ఆ యుద్ధంలో యుద్ధం జరిగింది, సమ్మక్క సారక్కలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మరణించినారు. అయినా మనం అటు ప్రతాపరుద్రుడిని, కాకతీయుల్ని ఓన్ చేసుకుంటాం, ఇటు సమ్మక్క సారక్కల్ని ఓన్ చేసుకుంటాం, కొమరం భీముని ఓన్ చేసుకుంటాం. నిజాం రాజు కాలం నాటి కట్టడాలను చూసి కూడా ఒక ఆర్ట్స్ కాలేజీని చూసి దాన్ని కూడా మనం ఓన్ చేసుకుంటాం. ఇది అస్తిత్వ ఉద్యమాలకు ఉండేటువంటి ప్రత్యేకత. మీరు భారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవన సందర్భాన్ని చూస్తే కూడా మీకు అట్లనే అప్పటి గొప్ప చక్రవర్తుల్ని, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశ స్వేచ్ఛ పొందిన తర్వాత, స్వతంత్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దేశం యొక్క రాజముద్ర ఎట్లా ఉండాలనంటే, ఆ రోజు వాళ్ళు సారనాథ్ నుంచి అశోకుడి ఆ స్తూపంలో నుంచి 3 సింహాలను రాజముద్రగా స్వీకరించారు అధ్యక్ష. అది రాచరిక చిహ్నం కదా అని చెప్పి వాళ్ళు దాన్ని ఏమీ నిరాకరించలేదు. ఎందుకంటే భారతదేశ అస్తిత్వంలో రాజులు కూడా భాగం కనుక, అశోకుడు కూడా భాగం కనుక. అందుకని వాళ్ళు దాని తర్వాత మన భారతదేశ జాతీయ పతాకం చూస్తే దాంట్లో అశోక చక్రం ఉంటుంది, అది కూడా రాచరిక చిహ్నం. అట్లని వాళ్ళు నిరాకరించలేదు, దాన్ని గౌరవంగా గర్వంగా స్వీకరించారు. అది మాత్రమే కాకుండా మనకు ప్రధానమంత్రులు ఎవరు ప్రసంగించినా, ఏ పార్టీ వాళ్ళైనా ఎర్రకోట నుంచి ప్రసంగిస్తారు. ఎర్రకోట రాచరిక చిహ్నం, అది షాజహాన్ కాలంలో నిర్మించినటువంటిది. అంతేందుకు అధ్యక్ష, మన రాహుల్ గాంధీ గారే చెప్పారు, అభివృద్ధి చేయటం సాధ్యం కాని వాళ్లే పేర్లు మారుస్తారు అన్నాడు ఆయన. భారతీయ జనతా పార్టీ వాళ్ళని ఉద్దేశించి ఆ మాట అన్నాడు ఆయన. ఎందుకు వచ్చింది ఆ సందర్భం అంటే, మొఘల్ చక్రవర్తులకు సంబంధించిన చిహ్నాలన్నింటినీ కూడా మేము మార్చేస్తాం అని భారతీయ జనతా పార్టీ వాళ్ళు అన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేధావులు కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, విజ్ఞులైనటువంటి వాళ్ళు ఏం వాదించారంటే, బ్రిటిష్ వాళ్ళంటే మనకు బయట నుంచి వచ్చారు అధ్యక్ష,
వాళ్ళు ఇక్కడి నుంచి ధనాన్నంతా లండన్కు తరలించినారు. దాన్ని డ్రెయిన్ థియరీ అని దాదాభాయ్ నవరోజీ గారు చెప్పినారు. మొత్తం ఇక్కడి నుంచి సంపదనంతా కూడా అక్కడికి తరలించినారు. కానీ మొఘలులు అట్లా తరలించలేదు. వాళ్ళది ఫౌంటైన్ ఎకానమీ అంటారు. ఫౌంటైన్ నుంచి నీళ్లు చిమ్ముతాయి, మళ్ళీ అందులోనే పడతాయి, మళ్ళీ అందులో నుంచి లేస్తాయి, అందులోనే. వాళ్ళు ఇక్కడే ఉంది, వాళ్ళు ఇక్కడే బ్రతికారు, వాళ్ళ సంపద ఇక్కడనే ఉంది, వాళ్ళు ఇక్కడే కట్టడాలు నిర్మించుకున్నారు. అక్బర్ లాంటి వాళ్ళైతే మత సామరస్యాన్ని కూడా పాటించారు, అన్ని మతాలని గౌరవించారు. కనుక ఢిల్లీలో రోడ్ల పేర్లు ఏముంటాయి అధ్యక్ష? అక్బర్ రోడ్డు, షాజహాన్ రోడ్డు, ఔరంగజేబు రోడ్డు అని పేర్లు ఉంటాయి అధ్యక్ష. విషాదం ఏంటంటే అధ్యక్ష, మనం మొఘళ్ళ యొక్క గౌరవాలు, ఆ చిహ్నాలను గుర్తిస్తాం, గౌరవిస్తాం, కాకతీయుల చిహ్నాన్ని తీసేస్తామంటే ఎట్లా అధ్యక్ష? కాకతీయుల సనాబ్ద సాయిల్, ఈ భూమి పుత్రులు వాళ్ళు తెలంగాణకు గర్వకారణం అధ్యక్ష. సార్ మీరు లోగోలో రాచరిక చిహ్నాలు అన్నారు, లోగోలో ఉన్నాయి 2 చిహ్నాలు లేదా 3 చిహ్నాలు, భారతదేశ 3 సింహాలు ఉన్నాయి. ఉన్న 2 చిహ్నాలు, ఒకటి మన కాకతీయుల తోరణం, రెండవది చార్మినార్. ఈ రెండింటినీ మీరు రాచరిక చిహ్నాలు అన్నారు. మొఘల్ రాచరిక చిహ్నాలనే కాపాడాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కాకతీయుల రాచరిక చిహ్నాలు తీసేస్తారా? టిప్పు సుల్తాన్ జయంతిని చేస్తారు అధ్యక్ష. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ టిప్పు సుల్తాన్ జయంతిని చేస్తున్నారు. అది ఆహ్వానించకపోతే మనం అంటే ప్రతిదాన్ని కూడా ఇవాల్టి కొలమానాలతో చూస్తే కుదరదు అధ్యక్ష. అప్పటి సంక్లిష్ట సందర్భంలో ఆ రాజులు ఏమన్నా ఉదాత్తంగా ప్రవర్తిస్తే ఆ ఉదాత్తతను స్వీకరించాలి మనం. అట్లనే నిజంగా మనం రాచరిక నుంచి వదులుకోవాలంటే ఏం వదులుకోవాలి అధ్యక్ష? నియంతృత్వాన్ని వదులుకోవాలి. రాచరిక కాలంలో ఉన్న నియంతృత్వాన్ని వదులుకోవాలి, నిరంకుశత్వాన్ని వదులుకోవాలి, ఫ్యూడల్ కుల భావనల్ని మనం వదులుకోవాలి. వాటన్నిటినేమో అందరూ కొనసాగిస్తున్నారు. అవన్నీ చాలా ఘనమైన కీర్తికి సంబంధించిన విషయాలుగా చెప్పుకుంటున్నారు ఒక పక్క. రెండవ పక్కనేమో మనం ఆ సంఘాలు పెట్టుకుంటున్నాం మనం ఆయా కులాల పేరున. నేను ఒకసారి అమెరికాకు పోతే ఒక మిత్రుడు అడిగాడు నన్ను, ఏమిటి మీకు హోమ్ సిక్ ఫీల్ అవుతున్నారా అన్నాడు. అమెరికాకు పోతే నేను ఎందుకు ఫీల్ అవుతున్నా, ఇక్కడ నాకు రాగానే పలానా కులం వారి కార్తీక భోజనం, పలానా కులం వారి వన భోజనం అని బ్యానర్లు కనబడుతున్నాయి, నాకు ఇండియాలోనే ఉన్నట్టుంది, ఏం హోమ్ సిక్ లేదన్నాను. అంటే అమెరికాలో రోడ్లు వీధులుగా రోడ్లు విశాలంగా ఉన్నాయి, కానీ భారతీయుల మనసులు మాత్రం ఆ కులం అనే ఇరుకు సందులలోనే ఇంకా ఉన్నాయి. కనుక కాకతీయులను మనం చాలా గౌరవంగా ఆరాధించదగినటువంటి చక్రవర్తుల అధ్యక్ష వాళ్ళు. ఈ తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవన సందర్భంలో కాకతీయ తోరణానికి చాలా ప్రాశస్త్యం వచ్చింది. నేను ఇంకొక విషయం కూడా గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష. ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు, అంటే మొన్న తెలంగాణ రాష్ట్ర ఆధ్వర్యంలో కాకుండా అంతకుముందు మొదటి తెలుగు ప్రపంచ మహాసభలు జరిగినప్పుడు లోగోగా ఉమ్మడి రాష్ట్రంలో జలగం వెంగళరావు గారు అప్పుడు ముఖ్యమంత్రి లోగోగా కాకతీయ తోరణాన్ని స్వీకరించారు అధ్యక్ష. ఆ లోగోను చూసి చాలా ముచ్చటపడిన వెంగళరావు గారు ఇటువంటివే జ్ఞాపికలు తయారు చేయండి అన్నాడు. ఆ జ్ఞాపికలు తయారు చేసి ఇవాటి వరకు కూడా ఎవరు మన దగ్గరకు వచ్చినా సమైక్య రాష్ట్రంలో అధ్యక్ష ఇక్కడికి ఎవరు వచ్చినా కానీ పెంబర్తిలో తయారు చేసినటువంటి కాకతీయ కళాతోరణాన్ని మనం జ్ఞాపికగా ఇస్తాం అధ్యక్ష. ఇవాళ ఆ కళాతోరణాన్ని రాచరిక చిహ్నం తీసేస్తానంటే తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరికీ బాధ అనిపిస్తుంది అధ్యక్ష, దుఃఖం వస్తుంది అధ్యక్ష.